హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎన్ని లూప్ హోల్స్ అంటే లొసుగులు ఉంటాయి మీకు తెలుసా? ఫస్ట్ టైం మీకు ఫ్రెష్గా పాలసీ ఇచ్చేటప్పుడు మొదట్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు ఇచ్చే ట్రీట్మెంట్ని చూసి అన్నీ బాగానే ఉన్నట్లు మీ ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయదనే సూపర్ కాన్ఫిడెన్స్తో మీ ఇన్సూరెన్స్ జర్నీ బిగిన్ అవుతుంది. తీరా పాలసీలో క్లెయిమ్స్ చేసేటప్పటికి కానీ మీకు అసలు విషయం బోధపడదు. ఫ్రెష్గా పాలసీలోకి ఎంటర్ అయినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నా కాస్త టైం తర్వాత క్లెయిమ్స్ చేసేప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. కొత్తలో అన్ని ఫ్రెష్గా పెట్టేవాళ్ళు, ఇప్పుడు అంతా సద్దన్నమే. ఫ్రెష్ అంటే ఫ్రెష్, అప్పట్లాగా నువ్వు ఫ్రెష్గా ఉన్నావా ఏంటి? ఈ రోజు మీతో డిస్కస్ చేయబోయే ఈ ఒక్క క్లాస్ చాలు ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి మీకున్న ఒపీనియన్ మొత్తం మార్చేయడానికి. ఈ ఒక్క క్లాజ్ని అర్థం చేసుకోకుండా చాలామంది పాలసీ తీసుకుంటుంటారు. ఈ ఒక్క క్లాజ్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా టెలికాలర్స్ లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ క్విక్గా మీకు పాలసీస్ అంటగట్టేస్తుంటారు. ఈ ఒక్క క్లాజ్ విషయంలో మీరు ఎక్కడో దగ్గర దొరక్కపోతారా అని ఇన్సూరెన్స్ కంపెనీస్ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అంత ఇంపార్టెంట్ క్లాజ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏముంటుందని మీరు ఆలోచిస్తున్నారా? మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఆ క్లాజ్ పేరు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. కేవలం 3 పదాలున్న ఈ డేంజరస్ క్లాజ్ గురించి తెలుసుకోకుండా పాలసీ తీసుకున్నారంటే సూనర్ ఆర్ లేటర్ క్లెయిమ్స్ టైంలో మీరు చాలా టఫ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ దట్ ఈస్ 100% కన్ఫర్మ్డ్. ఈ వీడియోలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి, ఎలాంటి మెడికల్ హిస్టరీ ఉంటే ఈ పీఈడి క్లాజ్ అప్లై అవుతుంది, ఈ క్లాజ్ని అర్థం చేసుకునే విషయంలో చాలామంది చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నట్లయితే ఎలాంటి పాలసీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ఈ టాపిక్ పై ఇప్పటి వరకు మీకు తెలియని ఎన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ది కంప్లీట్ డీటెయిల్స్ నౌ. ముందుగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI గైడ్ లైన్స్ ప్రకారం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ డెఫినేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ని మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి పర్చేజ్ చేసినా మీ పాలసీ వర్డింగ్లో కూడా ఇదే డెఫినేషన్ మీకు కనిపిస్తుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మీన్స్ any condition, ailment, injury or disease diagnosed by a physician not more than 36 months prior to the date of commencement of the policy. అంటే పాలసీ స్టార్ట్ అవ్వడానికి 36 months which means 3 years లోపు కనుక ఏదైనా మెడికల్ కండిషన్, ఎయిల్మెంట్, ఇంజురీ లేదా డిసీజ్ ఒక ఫిజిషియన్ అంటే డాక్టర్ చేత డయాగ్నోస్ చేయబడినట్లయితే దీన్ని పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లా కన్సిడర్ చేస్తారు. ఈ డెఫినేషన్లో నెక్స్ట్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Medical advice or treatment recommended by or received from a physician not more than 36 months prior to the date of commencement of the policy. దీని అర్థం పాలసీ స్టార్ట్ అవ్వడానికి 36 months లోపు ఒకవేళ ఏదైనా మెడికల్ అడ్వైస్ లేదా ట్రీట్మెంట్ తీసుకున్నా అది కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ డెఫినేషన్లో ఫిట్ అవుతుంది. ఈ డెఫినేషన్లో ఇంపార్టెంట్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన టర్మ్స్ ఇక్కడ హైలైట్ చేశాను. సో ఓవరాల్గా పాలసీ స్టార్ట్ అవ్వక ముందు 36 months లోపు కేవలం డిసీజ్ డయాగ్నోజ్ అవ్వడం మాత్రమే కాదు, మెడికల్ అడ్వైజ్ అంటే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నా, ఏవైనా ట్రీట్మెంట్ రికమెండ్ చేసినా లేదా ట్రీట్మెంట్లో భాగంగా మెడికేషన్ వాడుతున్నా కూడా అది ప్రీ ఎగ్జిస్టింగ్ క్లాజ్ కిందకే వస్తుందని గుర్తుంచుకోవాలి. దీన్ని ఇంకాస్త సింప్లిఫై చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. లెట్స్ సే మీరు ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అప్లై చేస్తున్నారు అండ్ గత 3 సంవత్సరాల లోపు అంటే 2 years బ్యాక్ మీకు డయాబెటీస్ డిటెక్ట్ అయింది అనుకుందాం. ఈ సినారియోలో మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ క్లాజ్ అప్లై అవుతుందా? ఎస్, IRDAI డిఫైన్ చేసిన రూల్స్ ప్రకారం మీకు పీఈడి వెయిటింగ్ పీరియడ్ అప్లై అవుతుంది. ఎందుకంటే 3 years లోపే మీకు ఈ డిసీజ్ డిటెక్ట్ అయ్యింది కాబట్టి. బై ద వే, ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు పిక్ చేసుకున్న ప్లాన్ని బట్టి ముందే ఉన్న డిసీజెస్కి మ్యాక్సిమం 3 years వరకు వెయిటింగ్ పీరియడ్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్సో మీరు ఫస్ట్ టైం వెయిటింగ్ పీరియడ్ అనే టర్మ్ వింటున్నట్లయితే మా ఛానల్లో అసలు ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి, ఎన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఉంటాయనే విషయం పైన ఒక డీటెయిల్ వీడియో పోస్ట్ చేశాం. దాని లింక్ మీకు షేర్ చేస్తాను. డోంట్ మిస్ టు వాచ్ దిస్. సో ఈ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసినట్లు వితిన్ 3 years డిసీజ్ డయాగ్నోజ్ అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లా కన్సిడర్ చేస్తారని అర్థమైంది కదా. కానీ ఇదే డయాబెటీస్ మీకు 5 years బ్యాక్ డిటెక్ట్ అయింది అనుకుందాం.
IRDAI డెఫినేషన్ ప్రకారం 3 years లోపే డిటెక్ట్ అయితే దాన్నే పీఈడీలా కన్సిడర్ చేయాలి కదా అనే డౌట్ మీకు వస్తున్నట్లయితే హియర్స్ ది ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. విత్ ఇన్ 3 years ఆఫ్ టేకింగ్ ద పాలసీ మీరు మెడికల్ అడ్వైస్ తీసుకున్నా లేదా మెడిసిన్స్ వాడినా ఆర్ డాక్టర్ మీకున్న సిమ్టమ్స్ ఆధారంగా ఏదైనా ట్రీట్మెంట్ రికమెండ్ చేసినా హాస్పిటలైజేషన్తో సంబంధం లేకుండా ఓన్లీ అవుట్ పేషెంట్ బేసిస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా పీఈడీ క్లాజ్ అప్లై అవుతుంది. ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావాలనే ఉద్దేశంతో డయాబెటీస్ని ఒక ఎగ్జాంపుల్లా మాత్రమే మెన్షన్ చేశాను. కానీ మీకున్నది ఏ డిసీజ్ అయినా కావచ్చు, లైక్ బ్లడ్ ప్రెషర్, ఆస్మా, కొలెస్ట్రాల్, థైరాయిడ్ డిసార్డర్, ఆర్థరైటిస్ లాంటివి, ఆర్ దీస్ కుడ్ బి రిలేటెడ్ టు యువర్ స్కెలిటల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ ఆర్ ఇంటర్నల్ ఆర్గాన్స్. సింపుల్గా చెప్పాలంటే పాలసీ తీసుకునే ముందు నుండే మీరు ఏవైనా మెడికల్ కండిషన్స్ క్యారీ చేస్తున్నట్లయితే ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ క్లాజ్ మీకు కూడా అప్లై అవుతుంది. అలాగని గత 3 సంవత్సరాల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసిన ప్రతి మెడికల్ రిక్వైర్మెంట్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్లా లెక్కలోకి తీసుకొని దానికి మళ్ళీ వెయిటింగ్ పీరియడ్స్ డిఫైన్ చేస్తారా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణకి మీకు ఏదైనా వైరల్ ఫీవర్స్, కామన్ ఫ్లూ, కాఫ్, కోల్డ్ ఆర్ లెట్సే డీహైడ్రేషన్ ఇలా కొన్ని కామన్గా అరైజ్ అయ్యే సింపుల్ మెడికల్ కండిషన్స్ని పీఈడీలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్సిడర్ చేయకపోవచ్చు. ఏదేమైనా మీ ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీ తీసుకునేలోపు మీకున్న మెడికల్ హిస్టరీ డిక్లేర్ చేయండి అండ్ లెట్ ద ఇన్సూరెన్స్ కంపెనీ డూ దేర్ జాబ్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. లెట్సే 10 years బ్యాక్ మీకు కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీ జరిగింది అనుకుందాం. సిన్స్ ఈ మెడికల్ హిస్టరీ బియాండ్ 3 years అంటే 10 years బ్యాక్ జరిగింది కాబట్టి ఒకవేళ మీరు పాలసీ తీసుకునే ముందు 3 yearsలో ఎలాంటి మెడికల్ అడ్వైస్ ఆర్ మెడికేషన్ ఆర్ ట్రీట్మెంట్ అవసరం లేకపోతే అప్పుడు దీన్ని పీఈడీలా కేటగరైజ్ చెయ్యరు. హియర్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. 8 years ago హార్ట్ స్టంట్ సర్జరీ అయ్యింది అండ్ ఇక్కడ కూడా 3 yearsకి ముందే ఈ మెడికల్ హిస్టరీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఇలాంటి కేసెస్లో మెడికేషన్ కంటిన్యూ అవుతుంది. అలాగే రెగ్యులర్ చెకప్స్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్స్ లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మాత్రం ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లాగానే ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్సిడర్ చేస్తారు. ఈ క్లాజ్ని అర్థం చేసుకునే విషయంలో చాలామంది చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్ నెంబర్ 1, నాన్ డిస్క్లోజర్స్. జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక మెడికల్ కండిషన్ పీఈడీ క్లాజ్లోకి ఫిట్ అవ్వనంత మాత్రాన మీరు దీని గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి డిస్క్లోజ్ చేయకుండా పాలసీ తీసుకోవడం పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే పాలసీని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్లో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ మెడికల్ అండర్ రైటింగ్ అనే ఒక ఇంపార్టెంట్ స్టేజ్ని తప్పకుండా ప్రతి పాలసీలో అప్లై చేస్తారు. ఇందులో భాగంగా మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఏదైనా సరే కంప్లీట్గా అర్థం చేసుకొని మీకు పాలసీ ఆఫర్ చేయాలో లేదో అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే హక్కు ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రమే ఉంటుంది. పైగా మీ మెడికల్ హిస్టరీ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ప్రకారం ఒక మెటీరియల్ ఫ్యాక్ట్ అవుతుంది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ డిసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కీలకమైన కాంపోనెంట్ ఈ మెటీరియల్ ఫ్యాక్ట్. కాబట్టి మీరు ఒకవేళ ఇన్కంప్లీట్ మెడికల్ డిస్క్లోజర్స్తో పాలసీని తీసుకున్నట్లు ప్రూవ్ అయితే క్లెయిమ్స్ సంగతి అటుంచి పాలసీ మొత్తాన్ని టర్మినేట్ చేసిన సినారియోస్ కూడా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా చూస్తుంటాం. సో నెవర్ హైడ్ సచ్ డీటెయిల్స్, బీ ట్రాన్స్పరెంట్ అండ్ ఎంజాయ్ పీస్ ఆఫ్ మైండ్ ఇన్ యువర్ ఇన్సూరెన్స్ జర్నీ. మిస్టేక్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రీవియస్గా మీకు ఏమైనా మెడికల్ ఇల్నెస్ ఆర్ డిసీజెస్ ఉన్నాయా అని అడిగితే కొంతమంది ఇలా ఆన్సర్ చేస్తారు, అబ్బే అంతా హెల్దీగానే ఉన్నాం, ఏదో 7 years బ్యాక్ షుగర్ డిటెక్ట్ అయింది, దీంతో పాటు బీపీకి ఒక చిన్న ట్యాబ్లెట్ వాడుతున్నాను, సేఫ్టీ కోసం ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకోమని డాక్టర్ అడ్వైస్ చేశారు, ఓవరాల్గా ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ. చాలామంది దృష్టిలో పర్ఫెక్ట్ హెల్త్ డెఫినేషన్ ఇలానే ఉంటుంది. ఇంకొంతమంది అసలు బీపీ, షుగర్ లాంటివి ఇన్సూరెన్స్ కంపెనీస్కి చెబితే పాలసీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయనో, లేదా పీఈడీస్ ఉంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి వస్తుందనో, ఆర్ ఇవాళ రేపు బీపీ, షుగర్ అందరికీ కామన్గానే ఉంటాయి కదా, ఇవి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏంటని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పాలసీస్ని కొనడానికి ప్రిపేర్ అవుతుంటారు. ఇంకొన్ని కేసెస్లో మీరు కన్సల్ట్ చేసిన టెలికాలర్స్ ఆర్ ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్స్ కూడా మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఇలాంటి డీటెయిల్స్ని హైడ్ చేయమని ఎంకరేజ్ చేసి మరీ పాలసీస్ని మిస్ సెల్లింగ్ చేస్తున్న సందర్భాలు ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. మరికొన్ని కేసెస్లో అయితే పాలసీ తీసుకోవాలనుకునేవారు ఇలా కూడా ఉంటారు, మా ట్రీటింగ్ డాక్టర్ నాకు మెడికల్ హిస్టరీ ఉన్నప్పటికీ నేను కంప్లీట్లీ హెల్దీ అని డిక్లేర్ చేశారు, సో ఇన్సూరెన్స్ కంపెనీ మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ పెట్టడం ఏంటి, అంటే మా డాక్టర్ కంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటున్నారా అని ఆర్గ్యూ చేసిన సినారియోస్ కూడా మేము రెగ్యులర్గా ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇట్స్ టైమ్ టు అడ్రస్ ఆల్ దీస్ అబ్జెక్షన్స్ నౌ. మీకు ఎలాంటి పాస్ట్ మెడికల్ హిస్టరీ ఉన్నా యాజ్ పర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ వీటి గురించి పూర్తి వివరాల్ని కంప్లీట్గా డిస్క్లోజ్ చేయడం మ్యాండేటరీ అని గుర్తుంచుకోండి. ఇన్సూరెన్స్ ఇస్ అ స్కామ్.
కంపెనీస్ క్లెయిమ్స్ అస్సలు సెటిల్ చేయరు. హాస్పిటల్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కుమ్మక్కై మన క్లెయిమ్స్ని రిజెక్ట్ చేయడానికే ట్రై చేస్తారు. ఇలాంటి కామెంట్స్ మనం ఎన్నోసార్లు వింటుంటాం కదా. అండ్ ఐ నో పర్సనల్గా క్లెయిమ్స్ విషయంలో కొంతమంది సఫర్ అయిన సినారియోస్ కూడా జరుగుతుంటాయి. కానీ ఈ విషయం మీకు తెలుసా, ఇప్పటికీ దాదాపుగా ప్రతి 10 క్లెయిమ్స్లో కనీసం 8 క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆనర్ చేస్తున్నాయి. మీరు మీ రెస్పాన్సిబిలిటీ అంటే పాలసీ తీసుకునేప్పుడు డిక్లేర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ మీ క్లెయిమ్ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడితే యాజ్ అ రైట్ఫుల్ పాలసీ హోల్డర్ మీరు లీగల్ ఆప్షన్స్ లేదా IRDAI ఆంబడ్స్మన్ హెల్ప్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రీ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ విషయంలో ఏమాత్రం కేర్లెస్గా ఉన్నా అల్టిమేట్గా నష్టపోయేది మీరే అని అర్థం చేసుకోండి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నట్లయితే ఎలాంటి పాలసీస్ని సెలెక్ట్ చేసుకోవాలి? గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్లో ఉన్న కామన్ డిసీజెస్ని కాస్త ఎక్స్ట్రా ప్రీమియమ్స్ ఛార్జ్ చేసి స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్ 3 yearsకి బదులుగా ఇన్స్టెంట్ కవరేజ్ ఆప్షన్స్ అందిస్తున్నారు. ఒక ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్ని ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేయడానికి 3 సంవత్సరాలు వెయిటింగ్ చేయాలి అనే ఇన్కన్వీనియన్స్ నుండి ఇలాంటి ఇన్స్టెంట్ కవర్ పాలసీస్ మీకు చక్కటి ఫ్లెక్సిబిలిటీ అందిస్తాయి. కాబట్టి మెడికల్ హిస్టరీ ఉన్నట్లయితే ఇలాంటి అట్రాక్టివ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఒక మంచి నిర్ణయం అవుతుంది. సో స్పీక్ టు యువర్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ టు నో మోర్ అబౌట్ సచ్ అట్రాక్టివ్ ప్లాన్స్ ఇన్ ద మార్కెట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ క్లాజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ప్రజెంట్ చేసిన ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. మీ ఒపీనియన్ మాతో తప్పకుండా షేర్ చేయండి. See you with another interesting topic very soon. Thank you for watching and signing off, me, Satish.